హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండీ! పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడానికి టిప్స్ అయితే చెప్పబోతున్నాను. మనం ఎప్పుడైనా స్పెషల్ పూజలప్పుడు, పండుగలప్పుడు పూజా సామాగ్రి కాస్త ఎక్కువగానే ఉంటుందండి. ఎక్కువగానే మనం పూజలో వాడుతూ ఉంటాము. రెగ్యులర్‌గా వాడేదానికన్నా డబుల్ అయితే ఉంటుంది. చూడండి ఈ సిల్వర్ ఐటెమ్స్ వచ్చేసి నార్మల్‌గా అయితే నేను వాడనండి. నార్మల్‌గా ఇత్తడి, అలాగే రాగి వస్తువులే వాడుతూ ఉంటాను. కానీ మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎక్కువ సామాను ఉన్నప్పుడైతే ఇలాగైతే మన త్వరగా పనైపోతుందండి. సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ప్రమిదల్లో ఉన్న మిగిలిపోయిన ఆయిల్ కానీ, ఆ జిడ్డు ఇంకా ఒత్తులు కాలిపోయి బాగా మసి పట్టేస్తాయి కదండీ! ఆ మసి మొత్తం ముందుగా మనం ఇలా టిష్యూతో తుడిచేస్తే చాలా వరకు పోతుందండి. ఖచ్చితంగా ఇలాగైతే చెయ్యాలి. చూడండి ఈ పెద్ద ప్రమిదలో అయితే బాగా ఒత్తులు కాలిపోయి నల్లగా మసి పట్టేసింది. ఇలా ఆయిల్‌తో పాటే మనం తుడిచేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నలుపు అనేది ఈజీగా పోతుంది. మన క్లీనింగ్‌కి ముందే ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే తుడిచేయాలండి. తర్వాత చాలా సింపుల్ అవుతుందండి మనకి క్లీనింగ్ అనేది. బాగా వచ్చేస్తుంది కదా! చూడండి నలుపంతా ఎంత బాగా వచ్చేసిందో. ఇలా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా వస్తువులకు కూడా ఆ జిడ్డనేది పట్టకుండా ఉంటుంది. మసి, ఆ జిడ్డు అంతా కూడా మిగతా వస్తువులకు కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడింకా ఆ సామాన్లన్నీ పట్టేలాగా ఒక పెద్ద గిన్నెనే తీసుకున్నానండి. దీనిలోకైతే నేను ఒక ఉసిరికాయ సైజంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా విడదీసి వేశాను. అలాగే మన దగ్గర ఏవైనా కుళ్ళిపోయినవి కానీ, ఇలా ఎండిపోయినవి కానీ నిమ్మకాయలున్నా వేసుకోవచ్చు. చింతపండుకు బదులుగా అచ్చంగా నిమ్మకాయలతో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఓ గుప్పెడు దాకా కల్లుప్పు వేశాను. ఇంకా కొంచెం సర్ఫ్ అండి. సర్ఫ్ వచ్చేసి ఒక 2 స్పూన్ల దాకా ఉంటుంది. ఇప్పుడింకా మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసేసి బాగా మునిగేలాగా చూసుకోవాలి. ఇలా మనం ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఒక్కటొక్కటిగా నార్మల్‌గా తోమాలంటే గనక చాలా టైం పడుతుందండి. అలా నిల్చుని తోమి తోమి విసుగొస్తుందనమాట. తోమడం, కడగడం, ఆ తర్వాత తుడవడం కొంచెం పనిగానే ఉంటుందండి. ఇదైతే మనకి ఈజీగా సింపుల్‌గా ఉంటుంది. నలుపంతా చక్కగా పోతుందండి. స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా మరిగించాలి. ఒక 2, 3 నిమిషాలు అలా బాగా మరిగించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అలా మరిగేటప్పుడే మనకి చక్కగా నలుపంతా పోయి మెరుపొస్తుందండి. జిడ్డు కూడా పోతుంది. వెండి వస్తువులు మాత్రం చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో తెల్లగా తళతళ మెరుస్తున్నాయి. మళ్ళీ ఇక అసలు తోమే పని లేదండి. వెండి వాటినైతే అస్సలు తోమక్కర్లేదు. చూడండి చాలా బాగా నీట్‌గా వచ్చేసాయి. కొంచెం రాగి, ఇత్తడి వస్తువుని మనం ఒక్కసారి స్క్రబ్బర్‌తో నేను అదే వాటర్‌లో రుద్దుతున్నానండి. ఇక మనకి స్పెషల్‌గా మళ్ళీ ఏమి లిక్విడ్స్ కానీ, పౌడర్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళతోనే లైట్‌గా అలా రుద్దితే చాలు. లైట్‌గా అలా రుద్దితే ఏమవుతుందంటే ఏమైనా కొంచెం నలుపెక్కడన్నా ఉన్నా సరే పోయి చక్కగా మెరుస్తాయి. ఈ ఐడియా అయితే చాలా బావుంటుందండి. ఇలా చిన్న చిన్న ప్లేట్లు, చిన్న చిన్న వస్తువులు మనం ప్రత్యేకంగా ఒకటి ఒకటి రుద్దాలన్నా కూడా అవి తెల్లగా వచ్చే వరకు తోమాలంటే నార్మల్‌గా అయితే చాలా టైం పడుతుందండి. విసుగొస్తుంది క్లీన్ చేసి చేసి. ఎలాగో స్క్రబ్బర్‌తో రుద్దుతున్నాను కదా అని చెప్పేసి సిల్వర్ కూడా కొంచెం అట్లా అనేసి పెడుతున్నానండి పక్కన. మళ్ళీ వీటిని మనం వాడేది ఎప్పుడో కదా! శుభ్రంగా నీట్‌గా చేసి మళ్ళీ దాచేస్తాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నీళ్ళైతే చూసారు కదా! ఎంత నల్లగా వచ్చాయో. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. వత్తులు కాలిపోయి నల్లగా మసిపట్టేసింది కదా ప్రమిదలకి. అది కూడా ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి. ఆ ప్రమిదలు కూడా చక్కగా మెరుస్తున్నాయి. అలాగే మనం హారతిచ్చేది ఉంటుంది కదా! అది కూడా కొంచెం మసిపట్టిందండి. అది కూడా ఈజీగా వచ్చేసింది. ఇవన్నీ విడిగా రుద్దాలంటే ఎంత కష్టం కదండీ! ఎక్కువ వస్తువులున్నప్పుడైతే ఈ టిప్‌ని ట్రై చేయొచ్చండి. రోజువారీ పూజలో అయితే గనక మనకి ఈ ప్రాసెస్ అవసరం ఉండదు. ఎక్కువ వస్తువులున్నప్పుడైతే చక్కగా ఇదైతే మనకి ఈజీగా పనైపోయి నీట్‌గా సర్ది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మసి ఎంత బాగా పోతుందో. చూస్తున్నారు కదా! చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రబ్బర్‌తో రుద్దినా పోవట్లేదని చెప్పేసి ఒక బ్రష్ తీసుకున్నానండి. కొత్త బ్రష్ ఒక దాన్ని తీసుకొని ఈ విధంగా రుద్దితే సన్నటి గీతల్లో కూడా మనకి నలుపంతా పోతుంది.
మనకి తోమిన దానికి తోమని దానికి చూసారా ఎంత తేడా ఉందో, ఎంత నల్లగా ఉందో కదా. ఎంత నల్లటి దాన్ని మనం తెల్లగా చేసేసాము. అంతేనండి. ఆ తర్వాత మనం ఒక 2 సార్లు మంచిగా నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా తుడుచుకుంటే చాలు. ఇప్పుడు చూడండి చక్కగా భలే మెరుస్తున్నాయి కదా. ఇప్పుడే కొన్న వాటిలాగా ఎంత బాగా మెరుస్తున్నాయో. టిప్ చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా నచ్చితే కనుక ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే చక్కగా నేను ఎప్పుడు టిప్స్ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే తెలుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.